TV49 న్యూస్ కి స్వాగతం. శీతాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీరి చిరివెల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారిని కె దివ్య అన్నారు. చలికాలంలో వచ్చే వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాల గురించి ప్రజలకు ఆమె వివరించారు. చలికాలంలో జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలతో పాటు చర్మం పొడిబారిపోయి పాదాలు, పెదాలు పగిలిపోవడం వంటివి తరచుగా వస్తాయన్నారు. గలలో తగినంత తేమ లేకపోవడంతో చర్మం పొడిబారిపోతుందన్నారు. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో నీటి పరిణామం తగినంత ఉండాలని, దాహం ఉన్నా లేకున్నా నీటిని పుష్కలంగా తాగాలన్నారు. అందరికీ నమస్కారం. మెయిన్గా చలికాలం స్టార్ట్ అయింది. చలి ఈ మధ్య చాలా ఎక్కువైంది కదండి, చూస్తూనే ఉంటారు మీరు కూడా. అందువల్ల జనాలు మంచు కూడా అట్లే ఉంటుంది, గాలిలో తేమ కూడా ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, వృద్ధులను కానీ చిన్నపిల్లలు కానీ ఏమైనా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఈ చలికి జాగ్రత్తగా ఉండాలి. ఉదయం 7 గంటల వరకు బయటికి రాకుంటే మంచిది వీళ్ళంతా, ఎందుకంటే చలి మొత్తం పొగ మంచు కప్పేస్తూ ఉంటుంది. రాత్రి కూడా 8 లోపు ఇంటికి చేరుకునేలాగా ఉండాలి. ఎక్కువ చిన్నపిల్లలు ఈ మధ్యకాలంలో ఈ చలి వల్ల జలుబు, దగ్గు చాలా కేసులు కూడా వస్తూ ఉన్నాయి. సో అందరూ కూడా స్వెటర్లు, మఫ్లర్లు వాడడము, ఇంట్లో వెచ్చగా తినే పదార్థాలు కూడా వేడివి తినడము అలా చేసుకోవాలి. చల్ల పదార్థాలు తింటే ఇంకా మనకి రోగాలు రావడం అలాంటివి జరుగుతాయి. సో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా మంచిది. ఎక్కువ నీళ్లు తేమ ఉండకుండా చూసుకోవాలి. ఎక్కువ నీళ్లు చేరితే అక్కడ దోమలు స్టార్ట్ అవుతాయి, ఇంకా దోమల బ్లీడింగ్ అంతా. సో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని చలికి జాగ్రత్తలు తీసుకొని పిల్లల్ని చలికి తొందరగా బయటికి పంపించకుండా లేదా రాత్రిపూట తొందరగా ఇంట్లోనే పెట్టుకోవడం చేయాలి. ఇవన్నీ పాటిస్తే ఈ చలికాలంలో మనము ఆరోగ్యంగా ఉండొచ్చు.